శ్రీదేవి నటించిన తొలి తెలుగు సినిమా పేరు ఏమిటి? అగ్నిపరీక్ష, విధి విలాసం, మా నాన్న నిర్దోషి, శ్రీమంతుడు. శ్రీదేవి నటించిన ఒక సినిమా తమిళ, తెలుగు మరియు హిందీ భాషల్లో వచ్చింది. ఆ సినిమా పేరేమిటి? కార్తీక దీపం, వేటగాడు, 16 ఏళ్ల వయసు, బంగారు చెల్లెలు. ఆన్సర్స్ కోసం వీడియోని చూడండి. తన అందంతో, అభినయంతో చూపరుల మనసును ఆకట్టుకున్న అందాల నటి శ్రీదేవి 4 ఏళ్ల వయసు నుండే సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. 1963 ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి 1967న అంటే తన 4వ ఏట కందన్ కరుణై అనే తమిళ చిత్రంతో తన నట జీవితం మొదలుపెట్టింది. అప్పటి నుండి బాలనటిగా వరుస సినిమాల్లో నటిస్తున్న శ్రీదేవి 1970లో మా నాన్న నిర్దోషి అనే సినిమా ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. 13 ఏళ్ల వయసు నుండే శ్రీదేవి మెయిన్ ఫీమేల్ ఆర్టిస్టుగా నటించడం మొదలుపెట్టింది. 1977లో వచ్చిన 16 వైదినిల్లే అనే తమిళ చిత్రం ద్వారా శ్రీదేవికి మేజర్ బ్రేకౌట్ వచ్చింది. అదే సినిమాను తెలుగులో 16 ఏళ్ల వయసు అని, హిందీలో సాల్వ సవాన్ అనే పేరుతో రీమేక్ చేశారు. అయితే తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా హిందీలో మాత్రం అనుకున్న ఫలితాలు ఇవ్వలేకపోయింది. అయితే తమిళంలో శ్రీదేవి సరసన రజనీకాంత్, కమల్ హాసన్ నటించగా తెలుగులో చంద్రమోహన్, మోహన్ బాబు నటించారు. ఇక హిందీలో శ్రీదేవి సరసన అమోల్ పాలేకర్, దినా పాఠక్ నటించారు.